అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి మొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి. అమ్మవారి బాలస్వరూపమే ఈ బాలా త్రిపుర సుందరి దేవి. అమ్మవారి హృదయం నుంచి ఈ బాలాదేవి ఉద్భవించారు అని చెప్తూ ఉంటారు. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో పుస్తకం, ఒక చేతితో అభయహస్తం, మరొక చేతితో వరదహస్తం. ఇలా కల్హారము అనే ఒక ఎర్రని తామర మీద అలా ఎర్రని కాంతులను వెదజల్లుతూ ప్రకాశించే ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి తేజస్సును, వర్చస్సును చూస్తూ ఉంటే మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. బాలా త్రిపుర సుందరి దేవి ప్రాణశక్తి స్వరూపిణి. మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. భండాసురుడికి 30 మంది కొడుకులు ఉంటారు. వాళ్ళు కూడా చాలా చెడ్డవాళ్ళు. వీళ్ళు మొత్తం ఎంత పరాక్రమవంతులంటే దేవతల్ని ప్రతి ఒక్కరిని కూడా ఓడించి గడగడలాడించారట. అలాంటి 30 మంది భండాసురుడి కుమారులను మన బాలా త్రిపుర సుందరి ఒక్కతే మట్టు పెట్టిందట. ఆవిడ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు కర్ణీరథం మీద, అంటే కర్ణీరథం ప్రత్యేకత ఏమిటంటే దీన్ని 1000 హంసలు లాగుతూ ఉంటాయట. అసలు మనం అలా ఊహించుకుంటేనే ఆ ఊహే ఎంత అద్భుతంగా ఉంది. అలాంటి కర్ణీరథం మీద మన బాలా త్రిపుర సుందరి అలా యుద్ధానికి వెళ్ళి ఒక నారాయణాస్త్రాన్ని ప్రయోగించగానే ఆ భండాసురుడి కొడుకుల సైన్యమంతా కూడా అలా చెల్లాచెదురైపోయిందట. ఇక ఆవిడ ఒకే ఒక అర్ధచంద్రాకార బాణాన్ని అలా ప్రయోగించగానే ఆ 30 మంది భండాసురుడి కొడుకులను 30 మంది బాలా త్రిపుర సుందరులు వచ్చి సంహరించినట్లుగా ఒక్క దెబ్బతో వాళ్ళందరినీ కూడా అమ్మవారు మట్టు పెట్టారట. అంత గొప్ప శక్తివంతురాలు మన బాలా త్రిపుర సుందరి. శ్రీ విద్యలో కూడా ఈ బాలా విద్య చాలా ప్రధానమైనది. శ్రీ విద్యలో ముందుగా ఈ బాలా మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఈ దసరా శరన్నవరాత్రుల్లో కూడా చాలామంది అంటే 2 నుంచి 9 సంవత్సరాల వయసున్న బాలికలను ఆ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా భావిస్తూ చక్కగా పూజించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక ఈరోజు ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన ఒక చాలా మంచి పాటను మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాటను కూడా రచించింది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన తన ప్రవచనాలతో మన హైందవ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాలని అలా సజీవంగా ఉంచుతూ భావితరాలకు అందించడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన పాటలు 1000 పాటలకు పైగా ఆయన అమ్మవారి పైన, శివుని పైన రచించి మనకు వాటన్నిటినీ కూడా పాడుకునే చక్కటి అదృష్టాన్ని కల్పించారు. ముందుగా పూజ్యులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి మా అందరి తరఫున, మన సంగీత సాధనాంజలి సంగీత కుటుంబం అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎందుకంటే ఈ పాటల్లోని సాహిత్యం వింటుంటే నిజంగా మనసు పులకరిస్తుంది. అలా అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ అప్పట్లో ఆదిశంకరాచార్యుల వారు ఎలా అమ్మవారిని మనోనేత్రంతో దర్శిస్తూ అన్ని స్తోత్రాలను మనకు ఎలా అందించారో, అలాగే ఈయన పాటలు వింటూ ఉంటే కూడా ఆయన అమ్మవారిని దర్శిస్తూ ఇన్ని పాటలను ఇంత భావయుక్తంగా, ఇంత భావగర్భితంగా రచించారా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ బాలా త్రిపుర సుందరి అనే పాట శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడింది అని చెప్పవచ్చు. తాళం ఆది తాళం. ఈరోజు మనం ఏ అంటే 6 శృతిలో ఈ పాటను నేర్చుకోబోతున్నాం. ఇక ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని, మన వీడియోస్ని, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా పల్లవి నేర్చుకుందాం. బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి చిద్భావమంజరి. ఈ పాట ఒక కీర్తనలాగా, అంటే
శాస్త్రీయ సంగీత శైలిలో ఉంటుంది కాబట్టి పాడుకోవడానికి నేర్చుకోవడానికి కూడా చాలా మంచి పాట ఇది. బాలా త్రిపుర. ఇక్కడ బాల అన్న చోట ఆ సంగతి కరెక్ట్గా పాడాలి. బాలా గామపగరి బాలా త్రిపుర సుందరి. ఇలా మొదటిసారి పాడేటప్పుడు బాలా త్రిపుర సుందరి అంటూ ఆ ఆవృత్తం మొత్తం కూడా అంటే తాళం ఫినిష్ అయ్యే వరకు శృతిలో నిలిపి పాడాలి. బాలా త్రిపుర సుందరి. ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండవసారి బాలా త్రిపుర సుందరి. లీలామయీ. ఇక్కడ లీలామయి పాడేటప్పుడు మనం తాళాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మొదటిసారి ఎలా పాడాం, బాలా త్రిపుర సుందరి అని పూర్తిగా ఆపాం. రెండోసారి బాలా త్రిపుర సుందరి లీలామయీ అంటే ఏం చేసాం, సుందరి. ఇక్కడ వరకే ఆపి ఈ మిడిల్ ఫింగర్ దగ్గరే లీలామయిలో లీ ఇక్కడే స్టార్ట్ అయిపోవాలి. ఇది జాగ్రత్తగా గమనిస్తూ పాడండి. లీలామయీ చిద్భావ అంటే గమ పద ప చిద్భావ మంజరి పదని దప మంజరి గమ పద పదని దప చిద్భావ మంజరి. ఇలాంటి సంగతుల్ని ఇలా స్వరం రాసుకొని పాడుతూ ఉంటే మీకు కూడా సంగతులు క్లారిటీగా పాడడం అంటే ఇంత డీటెయిల్డ్గా రాసుకొని పాడాల్సిన అవసరం లేకుండా కూడా కొంతమంది పాడేస్తూ ఉంటారు. కానీ మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ పాట ఒక్కటే అని కాదు, ఏ పాట పాడినా ఆ సంగతుల్ని క్లారిటీగా పాడడం అలవాటు అవుతుంది. బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావ మంజరి. ఇలా ముందు బాలా త్రిపుర సుందరి అంటూ సస్టైన్ చేసాం, తర్వాత మొత్తం ఈ 2 లైన్లు కూడా పాడాం. ఇప్పుడు రెండవ సంగతి బాలా. ఇక్కడ ఏం చేసాం, మనం కొంచెం సంగతిని పైకి పాడాం. మొదటిసారి ఎలా పాడాం, బాలా అంటే గామపగరి. ఈసారి బాలా గామదపగరి అంటే ఆ బా పక్కన ఉన్న ఆని పైకి పాడాలి. బాలా బాలా త్రిపుర సుందరి అలాగే త్రిపురలో రాని కూడా పైకి పాడాం, గమనించారా? బాలా త్రిపుర సుందరి లీలామయీ
ఇక్కడ రెండోసారి పాడేటప్పుడు ఆ లీలామయిలో ఈకి అలా గమకం దాన్ని కదిలిస్తూ సస్టైన్ చేయాలి. లీలామయీ లీలామయీ చిద్భావమంజరీ చిద్భావమంజరీ లీలామయీ చిద్భావమంజరీ ఇలా రెండవ సంగతిని పాడాలి. ఇలా రెండు సంగతులు పాడాక బాలా త్రిపుర సుందరీ రీ సాని సరి సా రీ బాలా త్రిపుర సుందరీ. ఇలా పల్లవిని ఆపాలి. ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళం వేస్తూ ఎలా ఎన్నిసార్లు పాడాలో ఒకసారి కలిపి పాడుకుందాం. బాలా త్రిపుర సుందరీ బాలా త్రిపుర సుందరీ లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరీ లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరీ. ఇక మొదటి చరణ నేర్చుకుందాం. పాలలోచనీ శంభు మనోహరి పాలలోచనీ శంభు మనోహరి పాలించుమా నన్ను అలా ఇక్కడ ఆపితే అమ్మ పాలలోచని అంటే ఇక్కడ పాల అని పాకి ఒత్తు పలకాలి. పాలము అంటే నుదురు, ఆ నుదుటి భాగంలో లోచని కన్ను కలిగినది, అంతే కదా, త్రినయని కదా అమ్మవారు. అలాగే శంభు మనోహరి ఆ శివునికి ఇల్లాలు ఆవిడ. శంభు మనోహరి ఆ శివుని పట్టపురాణి, పాలించవమ్మ నన్ను అంటూ ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది. పాలలోచని శంభు మనోహరి పాలించుమా నన్ను పాలలోచని శంభు మనోహరి పాలించుమా నన్ను ఓ భువనేశ్వరి పాలించుమా నన్ను ఓ భువనేశ్వరి పాలించుమా నన్ను ఓ భువనేశ్వరి పాలలోచని. ఇలా నెక్స్ట్ సంగతిలో ఆ లోచని దగ్గర లోకి గమకం. పాలలో లో దాదా పాప
లో ఇలాంటి గమకం చాలా పాటల్లో ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక చోట ప్రాక్టీస్ చేశారనుకోండి, మిగతా పాటల్లో ఇలాంటి గమకం వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా పాడుకోవచ్చు. ఎవరికి కూడా ముందే ఈ గమకాలన్నీ కూడా పాడడం అలా వచ్చేవి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక పాట తర్వాత ఇంకో పాటకి మీలోని ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. పాలలోచని శంభు మనోహరి పాలించు మానను. ఇక్కడ నన్ను పాలించవమ్మా అంటూ ఆ బాలా త్రిపుర సుందరి దేవిని మనం వేడుకుంటున్నాం. కాబట్టి ఆ పాలించుమా అన్న చోట ఆర్తి, ఆ భావం అంతా కూడా వచ్చేట్లు పాడితే బాగుంటుంది. పాలించు మానను మానను పాలించు మానను ఓ భువనేశ్వరి. ఇక్కడ కూడా కొంచెం కష్టమైన సంగతి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓ భువనేశ్వరి గమపద ఓ భువ అంటే పదరిసా నేశ్వరి నిదదప మగరి నేశ్వరి ఓ భువనేశ్వరి ఓ భువనేశ్వరి. ఇది ఈ స్వరం అనుకుంటూ ఈ సంగతిని కూడా, ఒకవేళ ఈ సంగతి అంతగా పాడడం రాకపోతే మొదటిసారి పాడిన సంగతి కూడా ఓ భువనేశ్వరి అని కూడా పాడి ఈ చరణాన్ని ఎండ్ చేయొచ్చు. కానీ ఈ రెండో సంగతిని కూడా నేర్చుకొని పాడడానికి ప్రయత్నించండి. పాలించు మానను ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి ఇప్పుడు ఈ చరణాన్ని తాళంతో కలిపి పాడుకుందాం. పాలలోచని శంభు మనోహరి పాలలోచని శంభు మనోహరి పాలించుమా నన్ను పాలలోచని శంభు మనోహరి పాలించుమా నన్ను ఓ భువనేశ్వరి పాలలోచని శంభు మనోహరి పాలించుమా నన్ను ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. ఈ
పల్లవి మొదటి చరణం వరకు కూడా చాలా సూదింగా, అంటే అమ్మవారిని వేడుకుంటున్నట్లు, పాలించవమ్మ ఓ పాలలోచని, శంభు మనోహరి నా మీద దయరాదా నీకంటూ మనం ఆ అమ్మవారిని చాలా చక్కగా భక్తిగా వేడుకుంటున్నట్లు ఉంటుంది. ఇక తరువాతి చరణాల్లో సాహిత్యం కానీ ఆ పాట ట్యూనింగ్ కానీ ఏ విధంగా ఉంటుందంటే అమ్మవారిని 1000 నోళ్ళ కీర్తిస్తున్నట్లు, ఆ ఎలుగెత్తి పాడుతున్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోయే చరణాలు చాలా చాలా బాగుంటాయి. ఇక తరువాతి చరణం నేర్చుకుందాం. భువన భవనమున రవిచంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి బాలా త్రిపుర సుందరి ఇలా మొదటిసారి పాడినప్పుడు బాలా త్రిపుర సుందరి అంటూ ఆ రాగంలాగా నెమ్మదిగా ఆ బాలా త్రిపుర సుందరి పాడదాం. భువన భవనమున, ఇక్కడ అక్షరాల్ని అలా స్పీడ్గా అన్ని అక్షరాలను కూడా పలుకుతూ పాడాలి. భువన భవనమున, భువన భవనమున రవిచంద్రులనే, ఇక్కడ చంద్రులనేలో చమ్ని అలా పైనుంచి రవిచంద్రులనే, భువన భవనమున రవిచంద్రులనే దివ్వెలు వెలిగించే దివ్వెలు వెలిగించే తొలి తల్లి బాలా త్రిపుర సుందరి బాలా ఆ లా దగ్గర ఆ గమకాలను అలా కదిలిస్తూ పాడాలి. బాలా త్రిపుర సుందరి ఇది మొదటి సంగతి. ఈ రెండోసారి పాడేటప్పుడు ఈ బాలా త్రిపుర సుందరి పాడనక్కర్లేదు. భువన భవనమున రవిచంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి గ్రహముల రంగుల రాట్నము త్రిప్పుచు ఆటలాడు హేలాలీలాకరి గ్రహముల రంగుల రాట్నము త్రిప్పుచు ఆటలాడు అని అలా పైనుంచి అమ్మవారు ఈ గ్రహాలన్నింటినీ కూడా ఒక రంగుల రాట్నం త్రిప్పినంత అవలీలగా త్రిప్పుతూ ఆవిడ ఈ సృష్టిని ఒక ఆటలాగా ఆడుతోందట. హేలా లీలాకరి అంటే ఆవిడ లీలలు అనంతం, ఇన్ని అన్ని అని చెప్పలేం. అలాగే ఈ భువన భవనమున, ఈ భువనము విశ్వము అనే ఈ ఇంటి ముందు రవిచంద్రులనే దివ్వెలు వెలిగించే తొలి తల్లి. రవిచంద్రులు అంటే సూర్యచంద్రుల్నే దీపాలులాగా వెలిగించేటటువంటి తల్లి. ఎందుకంటే తొలి తల్లి ఆవిడ బాలా త్రిపుర సుందరి కదా. ఇంత చక్కటి సాహిత్యం ఇక్కడుంది. గ్రహముల రంగుల రాట్నము త్రిప్పుచు ఆటలాడు హేలాలీలాకరి బాలా
త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి లీలామయీ లీలామయీ చిద్భావమంజరి చిద్భావమంజరి బాలా బాలా త్రిపుర సుందరి త్రిపుర సుందరి. ఇలా మొదటి చరణాన్ని అలా స్పీడ్గా పాడాక మళ్ళీ పల్లవి అలా స్లోగా పాడాలి. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. భువన భవనమున రవి చంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి బాలా త్రిపుర సుందరి. భువన భవనమున రవి చంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేళాలీలాకరి. గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేళాలీలాకరి బాలా త్రిపుర సుందరి లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. ఇక చివరి చరణాన్ని నేర్చుకుందాం. చరాచరముల చరాచరముల వరాల కృపతో వరాల కృపతో లాలించే లాలించే లలిత లలిత శివవనిత శివవనిత శ్రీమాత శ్రీమాత. మొదటి చరణంలో బాలా త్రిపుర సుందరి అంటూ రాగం పాడాం కదా, ఇక్కడ శ్రీమాత అంటూ ఆ రాగయుక్తంగా పాడుదాం. చరాచరముల చరాచరముల వరాల కృపతో వరాల కృపతో లాలించే లాలించే లలితా శివవనిత లలిత శివవనిత శ్రీమాత శ్రీమాత. మొదటిసారి ఈ విధంగా పాడాలి. ఇప్పుడు రెండవసారి. చరాచరముల వరాల కృపతో చరాచరముల వరాల కృపతో లాలించే లలితా శివవనిత లాలించే లలిత శివవనిత చరాచరముల వరాల కృపతో చరాచరముల వరాల కృపతో లాలించే లలితా శివవనిత లాలించే లలిత శివవనిత పంచభూతమయ పంచభూతమయ ప్రపంచనాయకి ప్రపంచనాయకి పంచభూతమయ పంచభూతమయ ప్రపంచనాయకి ప్రపంచనాయకి పరాశక్తి ఓ పరాశక్తి ఓ ధరాధర సుత ధరాధర సుత పరాశక్తి పరాశక్తి ఓ ఓ ధరాధర సుత. ధరాధర సుత. ఈ పంచభూతాలతో నిండిన ఈ ప్రపంచానికి నాయకి, ప్రపంచాన్ని నడిపించే ఓ భువనేశ్వరి, పరాశక్తి, జగజ్జనని, జగన్మాత, ధరాధర సుత అంటే ధరాధరుడు అంటే ఎవరు? ఆ పర్వతరాజు హిమవంతుని కుమార్తె అంటూ అమ్మవారిని ఇక్కడ కీర్తించడం జరిగింది. పంచభూతమయ ప్రపంచ నాయకి పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత పరాశక్తి ఓ ధరాధర సుత
త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. ఇలా ఈ చరణం తర్వాత మనం స్టార్టింగ్లో పల్లవి పాడాం కదా, 2 సార్లు 2 సంగతులతో, అదంతా కూడా ఇక్కడ పాడాలి. ఇప్పుడు 2వ చరణం పాడుకొని మళ్ళీ పల్లవి ఎండింగ్ పల్లవి కూడా కలిపి పాడదాం. చరాచరం ములవరాల కృపతో లాలించే లలిత శివవనిత శ్రీమాతా. చరాచరం ములవరాల కృపతో లాలించే లలిత శివవనిత పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత. పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత. బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. ఇప్పుడు ఇక్కడ పాటను ఎండ్ చేయాలి కదా, ఇప్పుడు ఎండింగ్ కోసం మనం బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరి. 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 సుందరి. ఇలా ఎండ్ చేద్దాం. అంటే ఒక్కొక్క స్థాయిలో ఆ బాలా త్రిపుర సుందరిని పాడుతూ మళ్ళీ ఒకసారి నేర్చుకుందామా? బాలా త్రిపుర సుందరి. 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 అలా పై స్థాయిలో 3 సార్లు పాడి ఎండ్ చేస్తే అమ్మవారిని ధ్యానిస్తున్నట్లు కీర్తిస్తున్నట్లు ఆ సాహిత్యానికి తగినట్లుగా మనం కొద్ది వరకైనా పాడడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఈ అద్భుతమైన పాటని మొత్తం ఎక్కడ బ్రేక్ లేకుండా ఒకసారి కలిపి పాడుకుందాం. బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. లీలామయీ
చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. పాలలోచని శంభు మనోహరి, పాలలోచని శంభు మనోహరి, పాలించుమా నన్ను. పాలలోచని శంభు మనోహరి, పాలించుమా నన్ను. ఓ భువనేశ్వరి, పాలలోచని శంభు మనోహరి, పాలించుమా నన్ను. ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. భువన భవనమున రవిచంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి బాలా త్రిపుర సుందరి. భువన భవనమున రవిచంద్రులని దివ్వెలు వెలిగించే తొలి తల్లి, గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేళాలీలాకరి. గ్రహముల రంగుల రాట్నము త్రిపుచు ఆటలాడు హేళాలీలాకరి బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. చరాచరముల వరాల కృపతో లాలించే లలిత శివవనిత శ్రీమాతా. చరాచరముల వరాల కృపతో లాలించే లలితా శివవనిత, పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత. పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత బాలా త్రిపుర సుందరి. పంచభూతమయ ప్రపంచ నాయకి పరాశక్తి ఓ ధరాధర సుత బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. లీలామయీ చిద్భావమంజరి బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి. ఈరోజు మనం ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన చాలా చక్కటి పాటను నేర్చుకున్నాం. సంగీతం, సాహిత్యం, భావం, రాగం అన్నీ కలగలిపినటువంటి ఒక పరిపూర్ణమైన పాట ఇది. మీరందరూ కూడా ఈ పాటని నేర్చుకొని పాడుకున్న తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని, అలాగే వింటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.